హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. నేను మీ అనిత. చాలామంది నాకు పర్సనల్గా కూడా కాల్స్ చేసి మీ కిట్టీలో గేమ్స్ అవన్నీ ఎలా ఆడతారు, వెరైటీగా గేమ్స్ మాకు పరిచయం చేయమని అడిగారండి. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు 2 మంచి కలర్ఫుల్ గేమ్స్ పరిచయం చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గేమ్ ఎలా ఆడాలి, ఎలా తయారు చేసుకోవాలి అన్నీ నేను వివరంగా చెప్తాను. 2 గేమ్స్ కూడా 1 మినిట్ ఆర్ 1.5 మినిట్ మన ఇష్టం, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. పంక్చువాలిటీ గేమ్ ఇది. ఈ గేమ్స్ కోసం కొంచెం ముందుగా ప్రిపరేషన్ ఉంటుందండి. ఇది ఫస్ట్ గేమ్. ఈ గేమ్ కోసం కొంచెం హార్డ్గా ఉన్న కార్డ్బోర్డ్ మీద 6 కలర్ పేపర్స్ని స్క్వేర్ షేప్లో కట్ చేసి అంటించి, తర్వాత స్ట్రా లాగా కొంచెం హార్డ్గా ఉండే మెటీరియల్ ఆ మాత్రం లావుగా ఉండే ఈ ముక్కలుగా కట్ చేసి వాటి మీద కొన్ని నిలువుగా కొన్ని అడ్డంగా వీడియోలో చూపిస్తున్నట్టు అంటించుకోవాలి. ఇంకా ఈ గేమ్ కోసం ఒక మొలతాడు కొంచెం ఎదర ఎక్కించుకోవడానికి వీలుగా టేప్ తోటి రౌండప్ చేసి ఉంచాము. తర్వాత కొన్ని కలర్ స్ట్రిప్స్. ఈ కలర్ స్ట్రిప్స్ మనం అక్కడ ఏమేమైతే అంటించామో అవే కలర్స్ తోటి ఒక్కొక్క దాంట్లో 6 కలర్స్ వచ్చేలాగా అనీవెన్గా అంటించుకోవాలి. ఈ కార్డ్బోర్డ్ మీద కలర్ పేపర్స్ మీద అంటించిన ఈ స్ట్రా లాంటి మెటీరియల్, స్ట్రా అయితే కాదండి, కొంచెం హార్డ్గా ఉంది. అలాంటి మెటీరియల్ చూసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆడేటప్పుడు అవి ఊడిపోకుండా ఉండాలి. సుమారుగా ఎంతలా ఉండాలంటే, మనం అక్కడ మొలతాడు రెడీ చేసుకున్నాం కదండి, ఆ మొలతాడు ఫ్రీగా లోపలికి దూరే విధంగా ఉండాలి. ఇక్కడ మెటీరియల్ కొంచెం హార్డ్గా ఉంది, స్ట్రా కాదు అని చెప్పాను కదండి. దానికోసం మనం ఇంకో ఐడియా ఏంటంటే, పెన్నులు రీఫిల్స్ అయిపోయాక ఖాళీ అయిపోతాయి కదండి, వాటిని కొంచెం హీట్ చేసిన కత్తితో కట్ చేస్తే ఇలా ముక్కలుగా అంటించుకోవచ్చు. ఈ స్ట్రిప్స్ కూడా రకరకాలుగా 6 కలర్స్ ఉండేలా చూడాలి. కానీ ఒక కలర్ ఒకదానిలో ముందుంటే రెడ్, బ్లూ, గ్రీన్ అలా రకరకాలు మారుస్తూ ఉండాలి. అలాగే మొలతాడు కూడా కొంచెం ఎక్కువగా ఉండాలండి. కావాల్సిన దానికన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీటర్కి కన్నా ఎక్కువగానే ఉండేటట్టుగా చూసుకోవాలి. అన్నిట్లో దూరాక కూడా ఇంకా కొంచెం మిగలాలి. ఇంకా ఈ గేము ఎలా ఆడాలో నేను ఒకసారి ఆడి చూపిస్తాను, చూడండి. మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాక టైం లిమిట్ మన ఇష్టం అండి. 1 మినిట్ ఆర్ 1.5 మినిట్ ఎంతైనా పెట్టుకోవచ్చు. టైం స్టార్ట్ అని అన్నప్పుడు ఆ బౌల్లో నుంచి ఒక స్ట్రిప్ తీసుకుంటాం. ఆ స్ట్రిప్ మీద ఏ కలర్స్ స్టార్టింగ్ నుంచి ఉన్నాయో అదే ప్రకారంగా మనము ఈ మొలతాడుని ఎక్కించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న స్ట్రిప్లో బ్లూ ముందుంది కాబట్టి ఈ మొలతాడుని తీసుకుని బ్లూలోకి ఫస్ట్ ఎక్కించుకోవాలి. తర్వాత గ్రీన్ ఉంది, తర్వాత గ్రీన్లోకి పెట్టాలి. అలాగా 6 కలర్స్లోకి ఎక్కించాలి. తర్వాత బయటికి తీసేయాలి. అలా 1 మినిట్లో మనం ఎన్ని కలర్స్లో అయితే ఎక్కించగలమో అన్ని కలర్స్ మన కౌంట్. మనం పెట్టుకున్న టైం ప్రకారం 1 మినిట్ ఆర్ 1.5 మినిట్ ఎంతైతే అంత టైం లోపల ఈ స్ట్రిప్లో ఉన్న 6 కలర్స్లోకి ఎక్కించి మొలతాడుని బయటికి తీసేస్తే, మళ్ళా మనకి ఇంకా టైం మిగిలితే రెండో స్ట్రిప్ తీసుకొని దాని ప్రకారంగా మొలతాడుని ఎక్కించుకోవాలి. మనం పాయింట్స్ ఎలా కౌంట్ చేయాలంటే, పార్టిసిపెంట్ టైం లోపల ఒక స్ట్రిప్లో ఉన్న 6 కలర్స్లోకి మొలతాడుని ఎక్కించి బయటికి తీసి రెండో స్ట్రిప్ కూడా ఆడటం స్టార్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్గా 3 కలర్స్లోకి కనుక మొలతాడుని ఎక్కించగా టైం అయిపోయింది అనుకోండి, అప్పుడు మొదటి స్ట్రిప్లోవి 6 కలర్సు, రెండవ స్ట్రిప్లోవి 3 కలర్సు. సో టైం అప్ అయ్యేసరికి మొత్తం 9 కలర్స్లోకి ఆ అమ్మాయి ఎక్కించగలిగింది కాబట్టి తన కౌంట్ 9 అని నోట్ చేసుకోవాలి. అలా ఎవరైతే ఎక్కువ కలర్స్లోకి ఎక్కించగలిగారో మొలతాడుని, వాళ్ళు ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్, థర్డ్ విన్నర్ మన ఇష్టం. ఎంతమందికి ఇవ్వదలుచుకుంటే అంతమందికి ఇచ్చుకోవచ్చు. ఈ గేమ్ ఇంకా 1 by 1 ఆడించి వాళ్ళ స్కోర్లు నోట్ చేసుకుని మనం ఇవ్వదలుచుకున్న ప్రైసెస్
1 2 3 4 5 మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. ఇంకా సెకండ్ గేమ్ ఎలా ఆడాలో చూద్దాం రండి. సెకండ్ గేమ్కి సంబంధించిన పిక్స్ అండి ఇవి. సెకండ్ గేమ్ కోసం ఏమేమి కావాలంటే కొన్ని రౌండ్గా కట్ చేసిన కలర్ పేపర్సు, అగ్గి పుల్లలు, కొన్ని కలర్ పేపర్స్ మీద మనిషి ఆకారంతో గీసిన బొమ్మల్లాగా, ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న బొమ్మలన్నీ ఒక్కోటి ఒక్కో షేప్లో ఉన్నాయండి. ఏ ఒక్కటి ఒకదాంతో మ్యాచ్ అవ్వదు, అన్నీ వేర్వేరు బొమ్మలే. ఇంకా మనం ఈ గేమ్ కోసం కొన్ని అగ్గిపుల్లలు అని చెప్పాను కదండి. ఈ గేమ్కి మనం ఎన్ని కాగితాలు అయితే పెడుతున్నామో అన్నిటికీ సరిపడగా ఉండే అగ్గిపుల్లలు అండ్ అన్నిటికీ సరిపడగా ఉండే రౌండ్ కాగితాలు అన్నీ ఉండేలా చూసుకోవాలి. ఇంకా టైం లిమిట్ 1 minute ఆర్ 2 minutes మన ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒక పేపర్ తీసుకోవాలి, ఆ పేపర్ని అక్కడ పెట్టుకొని ఫేస్ ప్లేస్లో ఒక రౌండ్ కాగితము, ఏ కలర్ అయినా పర్వాలేదండి, ఏ కలర్కి ఏ కలర్ అయినా పెట్టచ్చు, అదే కలర్ మ్యాచ్ చేయాలని ఏం లేదు. అగ్గిపుల్లని ఎలా ప్లేస్ చేయాలంటే ఆ బొమ్మలో ఉన్నట్టుగా గీతలాగా ఉన్న ప్లేస్లో అగ్గిపుల్లంతా ఉండి కింద రౌండ్ చుక్కగా ఉన్న ప్లేస్లో మందు వచ్చేటట్టుగా, అంటే అగ్గిపుల్ల మందు ఉండేటట్టుగా ప్లేస్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ బొమ్మలో ఉన్న విధంగా కరెక్ట్గా ఫేస్ ప్లేస్లో ఒక రౌండ్ కాగితం, అలాగే అగ్గిపుల్లలు, మందు ఎక్కడ ఉండాలి, చుక్కలు ఎక్కడ ఉన్నాయో దాని ప్రకారంగా చూసుకుంటూ పెడితే ఒక బొమ్మని మనం కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగా 1 minute మనం ఎన్ని బొమ్మల్ని కంప్లీట్ చేయగలమో అది మన కౌంటు. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అగ్గిపుల్లని ఆ విధంగా మనం ప్లేస్ చేయాలి. పార్టిసిపెంట్ వచ్చి వాళ్ళ గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళ కౌంట్ ఎలా మనం కౌంట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 2 బొమ్మలు కంప్లీట్ చేసి థర్డ్ బొమ్మ పెడుతూ ఉండగా టైమప్ అయిపోయింది అనుకోండి, మనం ఎలా కౌంట్ చేయాలి అంటే 2 బొమ్మలు కంప్లీట్గా పెట్టిన తర్వాత థర్డ్ బొమ్మలో ఎన్ని కాంపోనెంట్స్ ఆ అమ్మాయి పెట్టింది అనేది చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ బొమ్మలో ఫేస్ పెట్టి 2 పుల్లలు పెట్టింది అనుకోండి, ఫేస్ ప్లస్ 2 పుల్లలు అంటే 3 కాంపోనెంట్స్ కలిపి 2.3గా మనం నోట్ చేసుకోవాలి. ఈ గేమ్ కనుక మనం రెడీ చేసుకుని ఉంచుకుంటే ఇండివిజువల్గా అయినా ఆడించుకోవచ్చు, గ్రూప్ గేమ్గా కూడా ఆడించుకోవచ్చు. నేను ఇక్కడ 1 minute లోపల 2 బొమ్మలు కంప్లీట్ చేసి 3వ బొమ్మలో ఫేస్ ప్లస్ ఒక 4 అగ్గిపుల్లలు ప్లేస్ చేయగలిగాను. అంటే నా కౌంట్ ఎంత అంటే 2.5 అని అర్థం. మనం ఆడించేటప్పుడు ఒకవేళ అగ్గిపుల్ల ప్లేస్మెంట్ తప్పు పెడితే, అంటే మందు ఉండాల్సిన ప్లేస్లో కనుక పుల్ల అలా రివర్స్లో కనుక పెడితే అది మన ఇష్టం అండి. గేమ్ ఆడించేటప్పుడు ఆ పుల్లను మాత్రం తీసేసి కౌంట్ చేయొచ్చు, లేదా ఆ బొమ్మను మొత్తం కంప్లీట్గా తీసేసైనా కౌంట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మనం ఎలా కావాలంటే అలా ఆడించుకోవచ్చు. నేను ఇక్కడ బొమ్మలు ఎలా గీయచ్చు అనేది ఎగ్జాంపుల్ కోసం కొన్ని పిక్స్ డ్రా చేసినవి పెడుతున్నానండి. మీరు ఇలాగైనా చేసుకోవచ్చు, లేదా కొత్తగా అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి బొమ్మ కూడా ఇంకో బొమ్మతో కలవకుండా చాలా చిన్న చిన్న చేంజెస్ మాత్రమే ఉన్నాయండి. కొంచెం ఆడేటప్పుడు చూసుకుంటూ ఆడాలి. ఈ మాత్రం టఫ్ అయినా ఇవ్వాలి కదండి గేమ్ మనం. ఈ గేమ్ మనం ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళని ఆడించదలుచుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 minute ఇవ్వదలుచుకుంటే ఒక 10 పేపర్స్ ఉన్నా సరిపోతాయండి. అదే గ్రూప్గా ఇచ్చి ఆడించుకోదలుచుకుంటే కొంచెం 20 పేపర్ల దాకా ఉండేలా చూసుకోవాలి. ఎలా ఉందండి నా ఈ వీడియో? 2 గేమ్స్ మీకు నచ్చాయా? ఇంకా మీకు గేమ్స్లో వెరైటీస్ అవి కావాలి అని అనుకుంటే నన్ను కామెంట్స్లో తప్పకుండా అడగండి. ఇంకా కొత్త కొత్త వెరైటీ గేమ్స్ అన్నీ మీకు ఇస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.